హరే కృష్ణ. ధనలేమి ఒక్కటే దరిద్రంగా చాలామంది భావిస్తారు. భావదారిద్ర్యం, జ్ఞానలేమి, బుద్ధిరాహిత్యం ఇటువంటివేవీ లేనివారే సంపన్నులు. ధనం లేకున్నా సద్బుద్ధి, సద్గుణాలు కలిగిన వారికి దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆదిశంకరులు ఒక కటిక బీద గృహిణి ఇంటికి భిక్ష కోసం వెళ్తారు. దుఃఖాన్ని దిగమింగుకొని ఆతిథ్య సాంప్రదాయాన్ని పాటిస్తూ బీద గృహిణి తమ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు దానం చేస్తుంది. ఆదిశంకరుల హృదయం కరుణతో కరిగిపోతుంది. ఆ క్షణంలోనే ఆసువుగా కనకధారా స్తోత్రాన్ని చెబుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం బంగారు ఉసిరికాయలు వర్షిస్తాయి. ఇప్పటికీ ఆ గృహం కాలడి గ్రామంలో ఉందని చెబుతారు. రంతిదేవుడి కథ ఇలాంటిదే. ఆతిథ్య ధర్మాన్ని నిస్వార్థంగా పాటించడం వల్లనే తక్షణం దైవానుగ్రహం లభిస్తుంది. భిక్షకు వచ్చిన వారిని హీనంగా, నీచంగా చూస్తూ దుర్భాషలు ఆడకూడదు. దైవం కేవలం ఆలయాల్లోనే ఉంటాడనుకోవడం అజ్ఞానం. దరిద్రనారాయణులంటే భిక్షుక రూపంలో వచ్చి మన భిక్షకు ప్రతిగా పుణ్యం ప్రసాదించేవారు. శంకరుడు ఆది భిక్షువు. భక్తుల బాధలను తీసుకొని ఆనందాన్ని అనుగ్రహించడం ఆయన దివ్య లక్షణం. భక్తికి భగవంతుణ్ణి ఆకర్షించే శక్తి ఉంటుంది. దైవం మనం భావించే రూపంలో రాడు. మనలోని భక్తి పరిపక్వతను, కుల మత విచక్షణలు లేని సమతాభావాలను పరీక్షించే విధంగా మనం గుర్తుపట్టలేని రూపంలో రావచ్చు. భగవంతుడికి కులమతాల దుర్విచక్షణ ఉండదు. సమాజ నిర్మాణం కోసం కులవృత్తులు ఏర్పడ్డాయి. వాటిలో ఎక్కువ తక్కువలు మనిషి గీసుకున్న గీతలే. జన్మతో అందరూ శూద్రులే, కర్మతో మాత్రమే ఉత్తములవుతారు. ఇదే విషయాన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. శరీర భావనతోనే కులమతాల తేడాలు. ఆదిశంకరులు శివానంద లహరిలో నేనే శివుడని అని పదే పదే చెప్తారు. చిదానంద రూప శివోహం అని చేసుకున్న పరిచయమే మనిషికి అసలు నిర్వచనం. మనిషి జీవితమంతా ధనార్జన కోసమే తాపత్రయపడతాడు. ఎంత సంపాదించినా వెంటాడేది వచ్చేది ఏమీ ఉండదు. జీవుడి వెంట మంచి చెడులనే కర్మ సంచికలు మాత్రమే ఉంటాయి. అదే జీవిత సత్యం. ఇది తెలిసిన వారు ప్రాపంచిక ప్రలోభాలకు అతీతంగా ఉంటారు. కానీ అందరికీ సత్యదర్శనం లభించదు. కలలో చూస్తున్నవన్నీ నిజమే అనే భ్రాంతి కలిగిస్తాయి. మెలకువ రాగానే వాస్తవం తెలుస్తుంది. మనసు కోరికల పుట్ట. ఒక కోరిక తీరగానే మరొకటి కోరిక సిద్ధంగా ఉంటుంది. కోరికలు మనసు బీదతనాన్ని తెలియజేస్తాయి. భిక్షుక ప్రవృత్తికి కోరికలు కారణంగా ఉంటాయి. కోరికల పరంపరలతోనే మనిషి అహర్నిశలు అశాంతిగా ఉంటాడు. ముళ్ళ దుప్పటి లాంటి కోరికల్ని దూరంగా విసిరేస్తే ఇక దుఃఖమే ఉండదు. కోరికలన్నింటినీ కాశీలో వదిలేయమని పెద్దలు చెప్పేవాళ్ళు. బొందితో కైలాసానికి వెళ్ళవచ్చేమో కానీ కోరికలతో జీవుడు వెళ్ళగలిగేది నరకానికయే అంటారు జ్ఞానులు. జ్ఞానం అంటే భ్రమల నుంచి భయపడే మార్గం అని తెలుసుకోవాలి. కేవలం తెలుసుకుంటే చాలదు, అనుసరించాలి. దత్తాత్రేయ అవతారాన్ని జీవులకు జ్ఞానభిక్షను అనుగ్రహించడానికే చెబుతారు. జ్ఞానభిక్షతో ఆత్మ ఆర్తి తీరుతుంది, కైవల్యం ప్రాప్తిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్. హరే కృష్ణ.